హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకున్నాను, నూనె వేసేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను, మినపప్పు, శనగపప్పు, అలాగే పల్లీలు, మనకి ఎన్ని కావాలో అంత మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అవి కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అని చెప్తున్నాను కదా, మీకు దొండకాయ కొబ్బరి వేసి కూర అనుకోవచ్చు, ఫ్రై అనుకోవచ్చు, మీరు ఎలా అనుకుంటే అలా. మొత్తానికైతే దొండకాయ కూర చేస్తున్నాను కొబ్బరి వేసి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ తెలుసు. సో మీకు నేను షేర్ చేద్దామని ఒకసారి చెప్తున్నాను. దయచేసి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకున్నానని చెప్పాను. నూనె వేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసేసాను. ఇవి కొంచెం బాగా వేగాలండి. ఇవి వేగితేనే మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళాలి. చాలా చాలా బాగుంటుంది దొండకాయ. అసలు దొండకాయ అంటేనే చాలామందికి ఫేవరెట్. అది మామూలుగా ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది. సో నేను ఇవాళ మాత్రం దొండకాయ కూర చేస్తున్నాను కొబ్బరి వేసి. కొబ్బరి ఇంట్లో ఉంది కదా అని కొబ్బరి వేసి చేస్తున్నాను. సో దాని కాంబినేషన్ చాలా బాగుంటుంది. దొండకాయ కొబ్బరి అనే కాంబినేషన్ చాలా ఫేమస్ కాంబినేషన్ కాబట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుంటాను. ఇలాంటి దాంట్లో కొంచెం ఇంగు వేస్తే, ఆ ఫ్లేవర్ వేస్తే చాలా బాగుంటుంది. ఆ పప్పులు చాలండి. మీకు ఇంకా కావాలి, పోపు ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. మాకైతే అది చాలండి. సో ఇప్పుడు నేను కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నా. ఇంకా ఉల్లిపాయలు ఏం వేయట్లేదు, వెల్లుల్లిపాయలు ఏం వేయట్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయట్లేదు. జస్ట్ పోపులో నేను సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఒకటికి 3 సార్లు 4 సార్లు కడిగాను. కొంచెం ముదిరాయి కదండి, కొంచెం ఎర్రగా అయ్యాయి కదా. సో గింజలు అనేవి ఉంటాయి. సో బాగా కడిగేస్తే గింజలు అనేవి వెళ్ళిపోతాయి. అప్పుడు బాగా ఉంటుంది. కూర కూడా చాలా బాగుంటుంది. దొండకాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ జిగురు రాదు, బాగా వేగుతాయి అన్నమాట. అదొక టిప్ అండి. ఎప్పుడైనా సరే కొంచెం గింజలు ఉన్నాయి అని అనిపిస్తే బాగా 3-4 సార్లు కడిగేస్తే ఆ గింజలన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఇలా మనం వేయించుకోవచ్చు అనమాట. సో మనం ఈ మినపప్పు, శనగపప్పు, ఈ పోపులో ఈ దొండకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఇది కొంచెం టైం పట్టే ప్రాసెస్ ఏంటండి, అందరికీ తెలుసున్నదే. దొండకాయ ముక్కలు, దొండకాయ ఫ్రై అన్నా, దొండకాయ కూర అన్నా కొంచెం టైం పడుతుందని. సో నేను దీని మీద మూత పెట్టేసుకుంటానండి. కొంచెం వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, వేగుతున్నాయి దొండకాయ ముక్కలు. చాలా లేటుగా వేగుతాయి, అది అందరికీ మనకి తెలుసు. బట్ ఎంత లేటుగా వేగినా, ఎంత కొంచెం టైం దానికి స్పెండ్ చేసినా దొండకాయ కూర అనేది, దొండకాయ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మనకి తెలుసున్నదే. సో ఈ టైంలో మనం కొంచెం పసుపు వేసేసుకుందామండి. పసుపు వేసేసుకుని కరివేపాకు వేసేసుకుందాం. వేసేసుకుని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇంక ఇందులో ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఉల్లిపాయలు కానీ ఏమీ వేయట్లేదు. జస్ట్ ఈ పోపులో మాత్రం నేను కొబ్బరి వేస్తున్నాను, తురిమిన కొబ్బరి వేస్తున్నాను. అలాగే తురిమినప్పుడు మనకి చిన్న చిన్న ముక్కలుగా మిగిలిపోతాయి కదా కొబ్బరి ముక్కలు. ఆ కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసేసి, పచ్చిమిరపకాయలు వేసేసి, చిన్న 1/2 ఇంచ్ అల్లం ముక్క వేసేసి గ్రైండ్ చేసేసాను. ఇంకేం వేయలేదండి. పచ్చిమిరపకాయలు, 1/2 ఇంచ్ అల్లం ముక్క, కొన్ని కొబ్బరి ముక్కలు మిగులుతాయి కదా, మనం తురిగినప్పుడు అంతా రాదు కదండి, మనకు కొంచెం చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతాయి కదా, అవి అన్నీ కలిపి ఆ 3 కలిపేసి నేను గ్రైండ్ చేసేసాను. ఆ పేస్ట్ వస్తుంది, పచ్చిమిర్చి పేస్ట్ అంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్లో కొంచెం కొబ్బరి, అలాగే మనం కొబ్బరి తురుముకున్నది, ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ మనం వేయాలన్నమాట. సో ఎండుకారం కూడా చాలా కొంచెమే వేసుకుంటాం, ఎక్కువ వేయక్కర్లేదు. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి ఒక 10 to 12 పచ్చిమిరపకాయలు వేసేస్తామండి. 1/2 ఇంచ్ అల్లం వేస్తాము. అలాగే మిగిలిపోయిన కొంచెం కొబ్బరి ముక్కలు, ఆ పేస్ట్, కొబ్బరి ముక్కలు వేసేస్తే ఆ పేస్ట్ చేసుకుంటాం అనమాట. సో ఎక్కువ కారం పడదు, జస్ట్ 1/2 స్పూన్ కారం వేస్తామంతే. తగినంత ఉప్పు వేసుకుని మనం చేసేస్తాం. దయచేసి నా ఛానల్ని ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి ప్రమోట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో పెట్టండి, మేము చూస్తున్నాం, మేము అలాగే చేస్తున్నామని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం వీడియోస్ కూడా చూడండి. జస్ట్ ఇలాగే స్క్రోల్ చేయకుండా వెరైటీగా అన్నీ తీసుకొస్తున్నాను కాబట్టి, కొంచెం కష్టపడుతున్నాను కాబట్టి, ఒక చేతితో వీడియో తీసి నేను కష్టపడుతున్నాను కాబట్టి కొంచెం నా కష్టాన్ని గమనించండి. అందరూ చూడండి, లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా బాగుంటుంది. కూరలు అన్నీ వెరైటీగా వస్తాయి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు. ఏం ఆర్భాటం లేకుండా హ్యాపీగా ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా తినొచ్చని నేను చేసి చూపిస్తాను. ఎవరికి రాదండి అని అనుకుంటారేమో, ఒక్కొక్కరిదే ఒక్కొక్క స్టైల్ అండి, అందరికీ వచ్చు.
ఎవరికి రాదని చెప్పట్లేదు, బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుందంటే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కర్రీస్ అండి, అంతే, వేరే ఉద్దేశమే లేదు. సో ఇది వేగాలండి, దీని మీద మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టుకున్నాక మళ్ళీ కొంచెం వేగాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగుతున్నాయి, 60 to 70% వేగిపోయాయి. ఈ టైంలో మనం కొంచెం 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఇలాంటి కొబ్బరి అలాంటివి వేసినప్పుడు కొంచెం షుగర్ లాంటిది వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే తగినంత ఉప్పు, మీకు రుచికి తగినంత ఉప్పు, మీ కూర ఎంత ఉంటుందో ఆ కూరకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా చక్కగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ముక్కలకి ఆ ఉప్పు, ఆ పంచదార కొంచెం పట్టాలి. నేను వేసుకోమన్నాను కదా అని 2 స్పూన్స్ వేసుకోకండి, 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి కొబ్బరిలో కూడా మనకి కొంచెం తీపిదనం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. బట్ ఆ 1/2 స్పూన్ వేస్తేనే ఆ కూరకి ఆ టేస్ట్ వస్తుందన్నమాట, అందుకు చెప్తున్నాను. సో ఇలా బాగా వేగిపోయాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న 1/2 ఇంచ్ అల్లం, అలాగే 10 to 12 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొబ్బరి వేసి చేసుకున్న పేస్ట్ అది వేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది ఈ కూర మాత్రం, మీరు ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో తింటే మాత్రం అదిరిపోతుంది. మధ్య మధ్యలో మనకి ఆ పోపు, ఆ పల్లీలు అవన్నీ వస్తూ ఉంటాయేమో, ఇంకా చెప్పక్కర్లేదు, అంత టేస్టీగా ఉంటుంది ఈ దొండకాయ కూర అనేది. అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి వేసినది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద నేను మళ్ళీ కొబ్బరి తురువుని వేస్తానన్నమాట. సో అది చెప్తున్నాను, అంత కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి, ఒక్కొక్క కూరలో ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఇలా మగ్గాలి. ఇంకొంచెం స్పైసీనెస్ కావాలి అంటే నేను ఇంకొంచెం కావాలనే కోరుకుంటున్నాను. నేను 3 స్పూన్స్ వేసాను, ఇప్పుడు 3.5 స్పూన్స్ వేసేసుకున్నాను, సరిపోతుంది. ఇంకెక్కువ వేయక్కర్లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కదా. ఇంకా ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉల్లిపాయలు కానీ ఏమీ వేయక్కర్లేదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర మాత్రం. అలాగే ఇలా వేగుతున్నప్పుడే కొంచెం మనం కారం వేసుకోవాలి. ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం కలర్ కోసమే తప్ప ఆప్షన్ అండి, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే అవసరం కూడా లేదు. మీకు ఓన్లీ పచ్చి కారంతోనే ఆ పచ్చిమిరపకాయల కారమే సరిపోతుందంటే వదిలేయండి. లేదు కొంచెం ఇంప్రెసివ్గా, అట్రాక్టివ్గా, కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అంటే మాత్రం ఒక్క 1/2 స్పూన్ ఎండు కారం వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉండాలండి, ఉన్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం అంతా నూనె విడిచేస్తుంది, కూర అయిపోయినట్టే. మరీ డీప్ ఫ్రై అయిపోయి అవి నవలడానికి కూడా రాకుండా చేసుకోకూడదు. ఇలా మనం దొండకాయ ముక్క తింటుంటే అది చక్కగా క్రంచీగా ఉడికినట్టుండి చక్కగా కూర తింటున్నట్టు ఉండాలి, లేదా ఫ్రై తింటున్నట్టు ఉండాలి. కానీ అవి బాగా వేగిపోతే అవి పంటికి గుచ్చుకునేటట్టు ఉండకూడదు. సో కూర మొత్తం చక్కగా అయిపోయింది. ఈ టైంలోనే నేను చెప్పాను కదా కొబ్బరిని నేను తురిమి పెట్టుకున్నానని, చాలా సన్నగా గ్రేట్ చేసుకుని పెట్టుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది ఇలా మనం వేసుకుంటే, ఇలా అదిరిపోతుంది, ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. సో మొత్తం ఈ కూరలో ఈ కొబ్బరి అంతా కలిసిపోవాలి. ఒక 2 మినిట్స్ ఉంటే చాలు, అంతే, కూర అయిపోయినట్టేనండి. ఒక 2 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను. మొత్తం అంతా ఈ కొబ్బరి ఫ్లేవర్ ఈ కూరలోకి పట్టేస్తుంది, ఆ అల్లం పచ్చిమిర్చి ఆ ఫ్లేవర్ కూడా పట్టేస్తుంది. చాలా చాలా బాగుంటుంది కూర మాత్రం, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చక్కగా వేడివేడి అన్నంలో తినండి, పిల్లలు కూడా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు ఇష్టపడతారు. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీయే, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్స్లో ఇవి వేస్తూనే ఉంటారు, ఇది చేస్తూనే ఉంటారు. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క నిమిషం మనం ఇలా ఉంచేస్తే ఒక 2 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. చూసారు కదండి, మొత్తం కూర అంతా అయిపోయింది. చక్కగా కొబ్బరి అంతా ఈ దొండకాయ కూరలో కలిసిపోయింది. చాలా చాలా టేస్టీ అయిన కూర. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. శ్రీవల్లి టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో పెట్టండి మేము చేసుకున్నాం, చాలా బాగా వచ్చిందని మాత్రం కామెంట్ బాక్స్లో పెట్టండి. అందరూ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. లాస్ట్లో మాత్రం కొత్తిమీరతో కంపల్సరీ గార్నిష్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.